ముచ్చటగా ఉంది. దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఆ కళల ద్వారానే భగవంతుడిని మనం అర్చించుకోవాలి. ఆ భగవంతుడిని మనకు సాక్షాత్కరింప చేసే ఒక గొప్ప దృశ్యమానమైనటువంటి కళ ముఖ్యంగా నృత్యము, నాట్యం. సంగీతం అదృశ్యం, నాట్యం దృశ్యం కదా. కాబట్టి ఆ భంగిమల ద్వారా ఆ నటరాజుని, ఇందాక ఐగిరి ద్వారా ఇట్లా అమ్మవారిని మనందరికీ కూడా కళ్ళ ముందు దర్శింపజేయగలిగినటువంటి గొప్ప ప్రక్రియ ఈ నాట్యం. ప్రపంచంలో సుఖ దుఃఖాలను తమ అభినయం ద్వారా మనందరికీ తెలియజేసేసిన గొప్ప కళ నాట్యం. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, సత్యం శివం సుందరంతో కూడినటువంటి లలిత కళలు ఈ ప్రపంచానికి ఎంతో ఆవిష్కృతమై మానవాడిని ఒక తన్మయ స్థితికి తీసుకెళ్ళగలిగేటువంటి గొప్ప ఔన్నత్యం కళలో ఉందని మీరు చూసారు.